జర్నలిస్టుల చట్టాల సవరణకు దేశవ్యాప్త పోరాటం. జి ఆంజనేయులు, గంట్ల శ్రీనుబాబు. సమాచార సేకరణలో జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సాధించే వరకు పోరాటం. జర్నలిస్టుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం. గంట్ల శ్రీనుబాబు. జర్నలిస్టులు స్వేచ్ఛగా సమాచారం సేకరించి వార్తలు రాసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు కోరారు. జర్నలిస్టులకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను సవరించాలని, అవసరమైతే దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. డాబా గార్డెన్స్ లోని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సదుపాయాలు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమావేశానికి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించారు. అనంతరం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. 756 మంది అందరు సభ్యత్వం తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. మనం రిజిస్ట్రేషన్ కూడా మనం పక్కాగా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డు, వారి సంస్థలో పనిచేస్తున్న గుర్తింపు కార్డు తీసుకొని పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ గ్రూప్ ద్వారా సమాచారం అందిస్తున్నాం. ఇన్ని వందల మందికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మనం సమాచారం అందించలేం కాబట్టి గ్రూప్ వరకు అందరికీ సమాచారం అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్లో ఫాలో అయ్యి ఇంకా ఎవరైనా యాడ్ కావాలని ఉంటే అందరూ కూడా గ్రూప్లో యాడ్ కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న యూనియన్ మంది మీకు తెలిసే విషయం కూడా. మరి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ప్రత్యేకంగా మీకు అందులో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కూడా ఫస్ట్ నుంచి కూడా మనం అండగా నిలబడ్డాం. ఆంజనేయులు గారు మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో ఉన్నారో గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వారి సమస్యలు కూడా మన సమస్యలుగా భావించి దానికోసం ప్రత్యేకంగా మనం ఎంచుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసు. ప్రధానంగా ఎప్పుడైనా సరే జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా అండగా నిలిచేది మన యూనియన్. మరి అలాగే ఈరోజు వేదిక మీద మనతో పాటు బ్రాడ్కాస్ట్, అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఉన్నారు. ముందుగా బ్రాడ్కాస్ట్ నుంచి ఎవరైనా మాట్లాడుతారా? డైరెక్ట్గా మరి 2 విషయాలు నేను చెప్పేసి ఆంజనేయులు గారికి ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఆసక్తిగా వినాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జర్నలిస్టులకి ఐటీ యాక్ట్ కానీ లేకపోతే 2005 సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని సమీకరణాలు మారి జర్నలిస్టులు చాలా దగ్గర వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, అని కేసులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనకు తెలియజేయాలంటే ముందుగా కొన్ని విషయాలు మనకి చట్టాల మీద అవగాహన ఉండాలి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని గుర్తించి ఫెడరేషన్ నిరంతరం కూడా పోరాటం సాగిస్తుంది. అందులో భాగంగానే అక్రిడేషన్లు సరళీకృతం చేసుకున్నాం. మరి గతంలో కమిటీ లేకపోతే ఈసారి మరి యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం కల్పించుకోవడం జరిగింది. అలాగే వెటరన్కి సంబంధించి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెటరన్ దరఖాస్తులందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇప్పించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా ప్రధాన కేంద్రాల్లో బస్ పాసులు మంజూరు చేయించుకోవడం జరిగింది. అలాగే గుర్తింపు పొందిన జర్నలిస్టులకు వారి పేరున అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. అలాగే దాన్ని కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. అలాగే ప్రత్యేకంగా మనం పెన్షన్ విధానం అమలు చేయమని అడిగాం. ఇవన్నీ కాదు కానీ మెయిన్ ప్రత్యేకంగా పెరుగుతున్న డిజిటల్ మీడియా యుగంలో ఎదుర్కొంటున్న సవాళ్ళ కోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల కోసం పనిచేస్తున్న యూనియన్లు అన్నింటికి కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మన యూనియన్ పరంగా మనం ఏం చేసాం అన్నదే మనకు ముఖ్యం. మరి మన యూనియన్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి అందరూ కూడా భవిష్యత్తులో కూడా మన సంక్షేమానికి కృషి చేస్తారని తెలుసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఆంజనేయులు గారు ముందు మాట్లాడతారు. తర్వాత మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగవచ్చు. ఎందుకంటే దాంట్లో మొహమాటం లేదు. సార్ కూడా మనకి నివేదిస్తారు. ఎందుకంటే సార్ నిత్యం కూడా అన్ని యాక్టులు కూడా పరిశీలిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళు అనే అంశం మీద ఆంజనేయులు గారిని ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాల మీద ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మిత్రులందరూ సహకరించాలని కోరుతున్నాం. అవుతుంది అని చెప్పారు.
నేను ఈ అయిపోయిన వాటి ప్రస్తావన చేశా. మన ఎదురుగా 2 అతి పెద్ద డిమాండ్లు పెండింగ్ ఉన్నాయి. ఒకటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి డిమాండ్. ఇది కొనసాగుతూ ఉన్నది 10 ఏళ్ల బట్టి. 10 ఏళ్లకు ముందు వదిలేయండి, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 12 ఏళ్ల కాలంలో ప్రతి ప్రభుత్వము చెబుతూ ఉన్నది, ఒక హామీ ఇస్తున్నారు, మన దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు, ఆగిపోతూ ఉంది. కరెక్ట్గా ఎన్నికలకు ముందు దరఖాస్తులు తీసుకుంటారు, ఈ లోపల ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం మారిపోతుంది, అది పెండింగ్ పడిపోతూ ఉంది. 2 సార్లు అలాగే అయినాయి. మళ్ళీ ఇప్పుడు 3వ సారి మళ్ళీ 2.5 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం కూడా పూర్తి అయిపోవస్తూ ఉంది. అయితే ఈసారి ఎందుకో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం అడిగాం, అయ్యా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అమలు చేస్తారా, లేకుంటే మీరు వేరే విధానాన్ని అనుసరిస్తారా అని. ఇవాటి వరకు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ మన దాని మీద ఎందుకో రెస్పాన్స్ రాలేదు. అంటే నేను విన్నది ఇదే మీద ఆలోచన చేస్తున్నారు అని. ఎందుకు అంటే ప్రత్యేకించి దీనిలో నేను నిన్న మా మీటింగ్లో కూడా చెప్పా, జిల్లాల్లో చాలా దగ్గరలో ఏమవుతుంది, మండల స్థాయిలో విలేకరులు స్థానికంగా ఉండే అధికారులతోనో లేకుంటే ప్రజాప్రతినిధులతోనో స్నేహ సంబంధాలు ఉండడం మూలంగా కొన్ని దగ్గరలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాని మూలంగా ఈ వీళ్ళే పైన చెప్పడం మూలంగా దీని మీద ఏంటంటే ఏదో డూప్లికేషన్ 1కి 2 సార్లు 3 సార్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక అపోహ అభిప్రాయం పైన కలుగుతూ ఉన్నది. అది ఒకటి. మరో పక్కన వాస్తవానికి మున్సిపల్ సెంటర్లలో జిల్లా కేంద్రాల్లో స్థలాలు రానటువంటి పరిస్థితి చాలా ఏళ్లుగా ఉన్నది. ఇది మరి వాళ్ళ నోటీస్కి వెళ్ళాల. ఇది కూడా ఒక కారణంగా నేను విన్నా. ఎందుకంటే 1కి 2 సార్లు సమావేశాలు జరిగినాయి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి అంతర్గతంగా. వాటిల్లో ఇలాంటి అంశాలన్నీ చర్చకు రావడం మూలంగా వాళ్ళు దాన్ని పక్కన పెట్టారు తాత్కాలికంగా. మరి ఏమి అనౌన్స్ చేస్తారు అనేది ఎదురు చూస్తాం కనుక మనం కూడా మన వాయిస్ని ప్రతిసారి వచ్చిన వాళ్ళందరి దృష్టికి వాటిని తీసుకెళ్ళాలి. దయచేసి ప్రతి దగ్గర ప్రజాప్రతినిధి, అధికారి వీళ్ళందరి దృష్టికి ఏ ఇష్యూ వచ్చినా, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, వాళ్ళు వేరే సందర్భంలో కలిసినా ఖచ్చితంగా మనం ఇళ్ల స్థలాల ప్రస్తావన చేసినట్లయితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని మనం సాధించుకోగలం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అలాగే పెన్షన్కు సంబంధించి ఇది ఖచ్చితంగా ఈ ఏడాది తిరక్క ముందే ఖచ్చితంగా పెన్షన్ జర్నలిస్టులకు వస్తుంది అనేది నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 1కి 10 సార్లు మంత్రి గారికి చెప్పాను, అలాగే డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మనం మొన్న 31న చేసినటువంటి ఆందోళన సందర్భంగా కూడా మళ్ళీ మంత్రి గారి దృష్టికి మళ్ళీ మరొకసారి తీసుకెళ్ళాం. అయ్యా ఈ రాష్ట్రంలో ఇదివరకు 1000 మంది ఉన్నారు, 1000 మందికి పెన్షన్ ఇవ్వడం అంటే అదేదో కష్టము ఇబ్బంది అనే ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈసారి మీరే వెటరన్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లో ఒక కేంద్రం నుంచే ఇచ్చారు, రాష్ట్ర రాజధాని నుంచే ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నుంచి ఇచ్చిన వాటిల్లో వెటరన్ జర్నలిస్టుల సంఖ్య ఇప్పటికీ 1000 పూర్తి కాల. ఇంకా ఇంకో మీటింగ్ జరిగే అవకాశం ఉంది, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, జరగవలసినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వచ్చినా ఇది 1200కు మించే అవకాశమే లేదు. కాబట్టి రాష్ట్రంలో 1200 మంది జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి భారమా అనేది నేను అడిగితే, ఇది నంబర్ అయితే అంటే ఆ నంబరే రండి, మీరు మీ అధికారులను అడగండి, తెలుసుకోండి, సంఖ్య ఇంతే ఉంది కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే దీని మీద సానుకూలంగా ఉన్నారు. దానితోడు ఆయన అంటే దీనికి మరి నిర్ణయము ఎలాగా ఏమిటి అంటే మన వైపు నుంచి మనం ఓ ప్రతిపాదన కూడా చెప్పాం. మీరు దీన్ని సాగదీసే వ్యవహారం కాకుండా మీరు 1-2 అధికారులని, సమాచార శాఖ అధికారులను 2 అపాయింట్ చేసి దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. ఒక నెల రోజు